ఇంకా అరౌండ్ 7:00 అట్లా రీచ్ అయిపోయినాం. అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెంటనే మా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ నాదే. ఇక్కడ చూడండి మా క్యూట్ దేవతలు ఎంత బాగున్నారో. కాళీమాత చూడండి నరికేస్తుంది. క్యూట్ సరస్వతి. ఇంకా కొన్ని స్పీచెస్ అట్లా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి అయితే హైలైట్ అసలు ఎంత బాగా పర్ఫామ్ చేసిందో స్టిక్స్తో. నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మా మ్యామ్ పర్ఫార్మెన్స్ ఉండే చాలా బాగా పర్ఫామ్ చేసిర్రు. కుండ మీద ప్లేట్ మీద ఇట్లా అన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత మాకు మొమెంటోస్ ఇచ్చి అప్రిషియేట్ చేసినుండే అనమాట. ఇట్లా ఒక గ్రూప్ పిక్చర్ దిగేసి సింగిల్ పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. అసలు ఎంత బాగున్నారో అమ్మవార్లలాగా. మేకప్ మ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్ అసలు ఎంత రియలిస్టిక్గా రెడీ చేసిర్రో. ఇంత రెడీ అయ్యి ఫొటోస్ దిగకపోతే వేస్ట్ కదా. ఇక్కడ మా మహిషాసుడు చూడండి, క్యూట్ మహిషాసుడు ఎంత బాగా నవ్వుతారో వీళ్ళలాగా. అసలు ఈ హిందూ సమ్మేళనం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శివాజీ మహారాజు గురించి ఆయన ఇంపార్టెన్స్, ఆయన వీరత్వాన్ని చెప్పారు. అండ్ మన హిందూ కోర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎట్లా ఉండాలి, రిసోర్సెస్ని ఎట్లా కాపాడుకోవాలి, అట్లా చాలా పెద్ద స్పీచెస్ అయితే ఇచ్చారనమాట. బాగుండే ఓవరాల్గా చాలామంది వచ్చారు ప్రోగ్రామ్కి. ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ 3 to 4 hours అయింది. అందరూ ఇంకా మాతో ఫొటోస్ దిగినుండే చాలామంది. చాలా బాగున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేసిర్రు అని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చినుండే. వీ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు డాన్సర్స్కి కావాల్సింది ఏంటి అదే కదా. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫొటోస్ ఇంకా ఇట్లా కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగేసి అరౌండ్ 11:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రాన్సిషన్ వీడియోస్ కూడా చేసినాం. ఎడిట్ చేసినాక అప్లోడ్ చేస్తా. ఇట్లా కొన్ని మా మ్యామ్తోని మా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగేసిన తర్వాత కాస్ట్యూమ్, జ్యువెలరీ అన్నీ సబ్మిట్ చేసినుండే. ఇంకా మళ్ళీ ఎప్పుడు వేసుకుంటున్నాం అని చెప్పి కొన్ని మిర్రర్ సెల్ఫీస్ అట్లా క్యాప్చర్ చేసుకున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ప్రవీణ్ అన్న ఇంత బాగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్యాకప్. ఇంకా లాస్ట్కి నా మేకప్ మెల్లగా రిమూవ్ చేసుకొని ఆకలేస్తుందని నేను మా ఫ్రెండ్ ఇట్లా బయట తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. బాయ్.